భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ మధ్య రాయలసీమ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జపాన్లో జరిగిందండి. అక్కడ జైశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, హాజరయ్యారు. ఆయన ఎక్సలెంట్, అంటే బేసిక్గా అది టెలికాస్ట్ అవుతుంది. అక్కడ జరిగినవన్నీ కూడా బయటకు టెలికాస్ట్ అవుతుంది. వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో కొంతమంది ఇండియా ఎందుకు రష్యన్ ఆయిల్ కొంటోంది, ఆ కొనడం వల్ల యుక్రెయిన్ చాలా సఫర్ అయిపోతుంది, రష్యాకి బలం వస్తుంది, రష్యా బలం వస్తే వాడు యుక్రెయిన్ కొడుతున్నాడు, కొట్టినప్పుడు అక్కడ చాలా ప్రాణ నష్టం జరుగుతోంది, ఆ ప్రాణ నష్టానికి దానికి ఇండియాయే బాధ్యత వహించాలి అంటూ ఏదో పోచుకోలు కబుర్లు చెప్పడం మొదలెట్టారు. దానికి జయశంకర్ గారు యాక్చువల్గా జపాన్, ఇండియా మంచి ఫ్రెండ్స్ అండి. ఎలాగంటే మనకి క్వాడ్లో ఉన్నారు. ఎనిమీస్ ఏ ఫ్రెండ్ కదా. మన కామన్ ఎనిమీ చైనా. సో క్వాడ్ దేశాలు అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. వీటన్నిటికీ కామన్ ఎనిమీ చైనా కింద పెట్టుకుని క్వాడ్స్ తయారు చేశారు. ఇది బేసిక్గా జపాన్ వాళ్ళకి మనకి ప్రాబ్లం ఏం లేదండి. ఈ క్వశ్చన్ అడిగిన అతను యూరోపియన్, అదే మన నాటో దేశం సపోర్టర్ అయింటాడు. వాడేం అడిగాడు, మీరు చెప్పాను కదా, మీరు రష్యన్ ఆయిల్ కొనడం వల్ల మీరు చాలా ప్రాణహాని యుక్రెయిన్లో చేయిస్తున్నారు, దానికంతా మీదే, మీ పాపం అంతా మీదే అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు మన జయశంకర్ గారు కరాఖండిగా చెప్పారు, మాకు అవసరం వచ్చినప్పుడల్లా రష్యా హెల్ప్ చేసింది. రైట్ ఫ్రమ్, అంటే మాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా రష్యాయే మాకు దన్ను కింద ఉండేది. మాకు సాలిడ్ సపోర్ట్ రష్యా. ఏనాడు అమెరికా కానీ నాటో దేశాలు కానీ మాకు సపోర్ట్ చేయలేదు. అంతకుమించి వాళ్ళు యాక్చువల్గా పాకిస్తాన్కి వాళ్ళకి హెల్ప్ చేశారు. చైనా వార్ అప్పుడు పాకిస్తాన్, అంటే 1971 బంగ్లాదేశ్ వార్ అప్పుడు మనకి అండా దండ నిలబడింది రష్యా మాత్రమే. 7th ఫ్లీట్ అమెరికా వాడు పంపించేస్తుంటే ఇందిరా గాంధీ భయపడినప్పుడు రష్యా వాడు అడ్డుకున్నాడు 7th ఫ్లీట్. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అదండి మనకు ఉన్న ఫ్రెండ్షిప్ రష్యాతోటి. అది ఇవాళది కాదు, ఎప్పటి నుంచో మనకి మంచి ఫ్రెండ్షిప్ అండి. రష్యన్స్ భావజాలం మనది చాలా కలుస్తుందండి. ఆ మనుషులు కూడా చాలా మాట మీద నిలబడడం అలాంటి పాతకాల పద్ధతుల మనుషులు వాళ్ళు రష్యన్స్. తర్వాత గ్రేట్ సోల్జర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు యుద్ధంలో కూడా రష్యాని ఇప్పటిదాకా జయించిన దేశం ఏదీ లేదండి. రష్యా దగ్గరే నెపోలియన్ ఓడిపోయాడు. అలాగా మరి సెకండ్ వరల్డ్ వార్ కూడా రష్యా వల్లే హిట్లర్ పోయాడు. బేసిక్గా రష్యా అనేది ఒక మనం అయోధ్య లాంటిది అన్నమాట. దాన్ని దుర్భేద్యం, దాని శత్రువులు ఎవ్వడూ దాన్ని టచ్ చేయలేదు. అలాంటి దేశం. దాంతో అనవసరంగా అమెరికా వాడు పెట్టుకున్నాడు. వాడు కొరువుతో తలగొక్కున్నట్టు వాడే చేసుకున్నాడు. యుక్రెయిన్ అడ్డెట్టుకుని, అమెరికా వాడు నాటో దేశాలని అడ్డెట్టుకుని రష్యాని కెలికాడు అనవసరంగా. అది వాళ్ళ తప్పు, వాళ్ళ స్వయంకృత అపరాధం అది. దానికి మనం ఏం చేస్తాం, మన తప్పు ఏమీ లేదు. ఇండియా ఆయిల్ కొంటుంది, వాళ్ళని ఏదో ఆయిల్ కొనడం వల్ల వాళ్ళకి బలం ఎక్కువ పుంజుకుంది అన్నది అంతా కూడా పొరపాటు మాట. చైనా కొంటుంది, మనం కొనుక్కుంటున్నాం. అదండి. సో జయశంకర్ గారు కరాఖండిగా చెప్పారు, మాకు మొదటి నుంచి మా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా కాపాడింది రష్యా. ఆ టైంలో చైనా వాడు ఒక పెద్ద చంక ల్యాండ్ మాది ఆక్యుపై చేశాడు. దానికి అప్పుడు మీరు ఎక్కడ పోయారు, మీరు ఎక్కడ కనపడలేదు. ఆ టైంలో మీరు చైనా పోయినారు, మీరు ఎక్కడున్నారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటప్పుడు వచ్చి రష్యాను వదిలే మా దగ్గరికి వచ్చాయంటే మేము అది కరెక్ట్, మీరు అడగడమే తప్పు. ఎందుకంటే మాకు చిరకాలంగా వచ్చిన ఫ్రెండ్ని సడన్గా వాడికి అవసరం ఉన్నప్పుడు మేము వదిలేయడం అంటే జరిగే ప్రసక్తి లేదు అని చెప్పి కుండ మొదలు పెట్టారండి మన జయశంకర్ గారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.